గళం నుంచి కూడా మామూలుగా పెదాల నుంచో స్వరం నుంచో ఇస్తే ఇలాంటి కార్యక్రమంలో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా జేవి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. దీనికి సారథ్యం వహిస్తున్నటువంటి వంశీ రామరాజు గారికి, మరి కొంచెం సేపట్లో అవార్డు బహుకరణ చేయడానికి వచ్చేస్తున్నటువంటి సముద్రాల వేణుగోపాలాచారి గారికి, వేదిక మీద ఉన్న పుస్తక రచయిత్రి, సుప్రసిద్ధ, నిర్విఘ్నంగా దశాబ్దాలుగా కొనసాగిస్తున్నటువంటి గొప్ప నర్తకీమణి కోసూరి ఉమాభారతి గారికి, ఇతర రచయితలకి, సభలో కూడా ఇంచుమించు దాదాపు రచయితలు సాహిత్యాభిమానులు ఉన్నట్టుగా కనిపిస్తున్న నాకైతే, గౌరవ సదస్సులందరికీ కూడా నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో కళాభారతిని నిత్య హారతులు పెడుతున్నటువంటి కోసూరి భారతి గారు ఒక గొప్ప నాట్య గురువుగా, నర్తకీమణిగా మనకి తెలుసు. అలాగే రచయిత్రిగా కూడా ఆమెతో పరిచయం ఉన్నటువంటి వారికి చాలామందికి తెలుసు. సో గతంలో వారు రాసినటువంటి పుస్తకాలను కూడా ఈ పుస్తకంలో వారు కొన్ని పొందుపరిచారు. వాటి గురించి కూడా బహుశా విశ్లేషణ చేస్తారేమో. అయితే ఈనాటి ఈ హృదయగానం, అసలు ఇది ఆ టైటిల్ దగ్గర నుంచి శృతి హృదయగానం, కళా వీణాపాణి యొక్క శృతి ఏమిటి అన్నట్లయితే హృదయగానం. అయితే ఇక్కడ నాట్య భారతి కోసూరి ఉమాభారతి మస్తిష్కం నుంచి వెలువడిన లాస్య అక్షర విన్యాసమే ఈ హృదయగానం అనే కృతి. అది శృతి. అండి, నేను ఉమాభారతిని. నేను కూచిపూడి నాట్యకారిని, నృత్య గురువు. నేను సినిమాల్లో కూడా నటించాను. అన్ని అవార్డ్ ఫిల్మ్స్ 3. తర్వాత నేను హ్యూస్టన్లో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించాను. తర్వాత ఆలయనాదాలు అనే టెలిఫిల్మ్స్ చేశాను, నిర్మించాను, దర్శకత్వం వహించాను. నాకు చాలామంది శిష్యురాలు ఉన్నారు. చాలా రంగ ప్రవేశాలు చేయించాను. అదృష్టం కొద్దీ దేవుడి దయ నేను చాలా ప్రపంచవ్యాప్తిగా నేను ప్రయాణాలు చేసి కల్చరల్ టూర్స్ కండక్ట్ చేసి ఇప్పుడు రచనా వ్యాసంగంలో ఉన్నాను. 7 పుస్తకాలు ప్రచురణ అయ్యాయి. రీసెంట్గా నాది హృదయగానం అన్న నవలకి మొదటి బహుమతి పొందాను. అది సిరికోన జొన్నలగడ్డ వారి నవలా రచన పోటీ. క్లుప్తంగా చెప్పాలంటే అదేనండి. థ్యాంక్ యూ సో మచ్.